అనంతపురం జిల్లాలో రహదారులు అంతులేని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఎన్నో కుటుంబాలని రోడ్డును పడేస్తున్నాయి. జిల్లాలోని డేంజర్ స్పాట్లు వాహనదారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. నిత్యం జరుగుతోన్న ప్రమాదాలు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. జిల్లాలో ప్రతిరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారే తప్ప నివారణ చర్యల ఊసే లేదు. ఇటు ప్రజాప్రతినిధులకు పట్టించుకోవాలనే ధ్యాసే లేదు. అనంతపురం జిల్లాలో రోడ్ల అధ్వాన స్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ఎన్హెచ్ఐవి 44లో యాక్సిడెంటల్ జోన్గా మనం రాప్తాడు సర్కిల్ చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇటు బెంగళూరు హైవే వెళ్తుంది, ఇటు చూస్తే హైదరాబాద్ వెళ్తుంది, ఇటు చూస్తే చెన్నై వెళ్తుంది. ఇది 3 హైవేలకు జంక్షన్గా ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మెయిన్ జంక్షన్లో ఇక్కడ చూసుకుంటే గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ చూసుకుంటే దాదాపు ఒక 20 నుంచి 30 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదంలో భాగంగా దాదాపు 20 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రమాదాలకు ముఖ్య కారణము ఆర్టీఓ అధికారులు ఇక్కడ చర్యలు తీసుకోవడం, చిన్న ఏజ్ వాళ్ళకు లైసెన్స్ ఇవ్వడం ఒక అయితే ఆ డ్రైవర్ అతివేగంగా వెళ్ళడం కూడా కాబట్టి ఇక్కడ రోడ్డు మలుపు అంటే ఇక్కడ ఈ రోడ్డు నుంచి ఆ గాడు క్రాస్ చేయడంలో నైట్ టైం హైవేలో ఎక్కువగా ఈ క్రాస్ చేయడంలోనే క్రాసు అలాగే బస్సును ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే ప్రయత్నంలో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సేఫ్టీ బోర్డులు కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. మనం చూసుకుంటే మొత్తం ఈ రాప్తాడు మెయిన్ జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో ఇంతమంది ప్రాణాలు ఇన్ని యాక్సిడెంట్ జరిగి ఇన్ని ప్రాణాలు పోయినా కానీ అటు ఆర్టీఓ అధికారులు కానీ ఇటు పోలీసు అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా స్థానికులు చెప్తున్నారు. దీనిపై కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇటీవల చూసుకుంటే మనం ఇక్కడ ఎన్హెచ్ఐవే 44లో ఉన్నాము. ఇది హైదరాబాద్ వెళ్తుంది, ఇటు బెంగళూరు వెళ్తుంది, ఇటు చెన్నై వెళ్తుంది. 3 రోడ్ల జంక్షన్ ఇక్కడ రాప్తాడులో జంక్షన్ పెట్టారు. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి కదా, దీనికి ఏమంటారు మీరు? మేము ఈ NH44 డిజైన్లోనే లోపం ఉందని గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు చూస్తే సర్కిల్లో నిత్యం వేలాది వాహనాలు పోతున్నాయి. మొదట కియా బస్సులు బయలుదేరితే కనీసం 10-15 బస్సులు వరుసన వస్తాయి. అట్లనే పక్కన ఉన్నటువంటి ప్రసన్నాయపల్లి కానీ లేదా జంగలపల్లి రైల్వే గోడౌన్ నుంచి కూడా అనేక వ్యవసాయ ఉత్పత్తులు వచ్చినప్పుడు అనేక వాహనాలు పోతుంటాయి. మరి ఇంత ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతంలో బ్రిడ్జి కట్టాలి కదా. NHIV అధికారులు ఎందుకని మరి ఆ డిజైన్లో లోపం ఉందో వాళ్ళు పరిశీలన చేయాలి. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలి. ఇలాంటి జంక్షన్లో రోడ్డు యాక్సిడెంట్ అనే జోన్లో కనీసం అంబులెన్స్ కానీ అధికారులు, హాస్పిటల్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి సేఫ్టీ కూడా తీసుకోకపోవడం ఎలా చూస్తారు? బాధ్యత లేదే. బాధ్యత అనేది ఉంటే ఖచ్చితంగా ఆ సేఫ్టీ, ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏవి పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్ష జరిగినట్లు కూడా వార్తల్లో చూసాము. ఈరోజు వాళ్ళ సమీక్షలో తెలిసిందేమంటే దాదాపు ఒక 1500 స్పాట్లలో జరిగినటువంటి సంవత్సర కాలంలో 6500 పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినాయని చెప్పారు వాళ్ళు. మరి ఎందుకని ఇంత నిర్లక్ష్యం ఉంది? ఆ సమీక్ష మాత్రం లేదు. ప్రమాదాలు గుర్తిస్తున్నారు కానీ మరి దానికి ఎందుకని జాగ్రత్త తీసుకోవడం ప్రభుత్వ రాహిత్యం ఇది. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. NHIVలో ఎక్కడ కూడా రోడ్డు పక్కన వెహికల్స్ పార్కింగ్ చేయకూడదు. మనం అనంతపురం టౌన్లో చూసుకుంటే ఎక్కడ చూసినా రోడ్డుకు హైవేలోనే పార్క్ చేస్తున్నారు. దీనివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. దీని మీద దీనికి సంబంధించి నిత్యం రోడ్డు ప్రమాదం వల్ల అనేక మంది చనిపోతున్నారు. ఈ ప్రధానంగా ఈరోజు రైతులు కానీ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కానీ రాత్రిపూట్ల కానీ పని చేసినటువంటి ప్రదేశంలో కూడా వస్తూ పోతూ కూడా అనేక మంది చనిపోతున్నారు. ఈరోజు రాప్తాడు మండలానికి సంబంధించినటువంటి ప్రధాన జంక్షన్ దగ్గర ఈరోజు చూస్తున్నారు. కనీసం ఇంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా కనీసం ఇక్కడ భద్రతకు సంబంధించినటువంటి ఏమాత్రం కూడా ఏర్పాటు లేదు. కనీసము సూచనకు సంబంధించినటువంటి ఏమాత్రం ఇక్కడ మార్కింగ్ కూడా లేదు. అంటే బైపాస్ బళ్ళారి నుంచి అదే బెంగళూరు నుంచి కానీ ఇట్లా హైదరాబాద్ నుంచి అట్లా ఇటువైపు నుంచి చెన్నై నుంచి వస్తున్నటువంటి ప్రధానంగా పెద్ద వాహనాలు ఈరోజు మెయిన్గా ఉన్నటువంటి సర్కిల్. ఈరోజు కాలేజీలు ఉన్నాయి, విద్యార్థులు కూడా పోతున్నారు. ఈరోజు ఇప్పుడు ఇంతకుముందే కియా బస్సులు ఇప్పుడే పోయా. దాదాపు మనం మాట్లాడుతున్న 10 నిమిషాల్లోనే 5 బస్సులు ఇప్పుడు పోయినాయి. ఇంత ట్రాఫిక్ జరుగుతున్నటువంటి ప్రదేశంలో అధికారులు కానీ పోలీస్ అధికారులు ప్రభుత్వం కానీ రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కానీ ఏమాత్రం కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా బ్రిడ్జిని ఏర్పాటు చేసి
రోడ్డు ప్రమాదాలు నివారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలకు ఎన్హెచ్ఐ అధికారులు తీసుకోవాల్సిన నిబంధనలు తీసుకోకపోవడం కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే హైవేకి అక్కడ ఇక్కడ బయట నుంచి సర్వీస్ రోడ్ నుంచి లోపలికి వచ్చే వెహికల్ ఖచ్చితంగా అక్కడ అడ్డు వేయాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ఎక్కడ ఎలాంటి నిబంధనలు పాటించలేదు. మనం ఈ 3 హైవేలు అంటే చెన్నై హైవే కలిసి హైదరాబాద్ బెంగళూరు 3 హైవేలు కలిసి ఎక్కడ కూడా నిబంధనలు పాటించడం ఒకటి. సర్వీస్ రోడ్లో వెళ్ళే ప్రజలు చాలామంది మార్నింగ్ టైంలో పాలు వాళ్ళు కానీ కూలీలు వెళ్ళే ఆటోలు కానీ మనం చూసుకుంటే ఆటోలు రోడ్డు మీదకి వస్తేనే ఆ హైవేలో వచ్చే లారీలు కొట్టుకొని చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా అటు ఆర్టీఏ అధికారులు కానీ ఎక్కడ కూడా కనీసం రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటారు కానీ ఎక్కడ కూడా భద్రత పాటించాలి, సేఫ్టీ పాటించాలనే నిబంధనలు కూడా ఎక్కడ కూడా పాటించుకోవడం. అటు పోలీసులు కూడా ఎక్కడ కూడా సిగ్నల్స్ ఇక్కడ 3 హైవేలు చేస్తున్నా కానీ పోలీసులు ఎక్కడ కూడా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. అనంతపురం జిల్లాలో యాక్సిడెంటల్ జోన్గా మనం ఇక్కడ అనంతపురం పట్టణంలోని తబ్బోనం సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోడ్డు ప్రమాదాలకు ముఖ్యంగా ఇక్కడ జరిగే అవకాశం ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే NH 44లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఇటు హైదరాబాద్ వెళ్తుంది, ఇటు చూసుకుంటే బెంగళూరు వెళ్తుంది, మధ్యలో అటు తబ్బోనం సర్కిల్ నారాయణపురం విలేజ్లోకి వెళ్తుంది, ఇటు చూస్తే అనంతపురం పట్టణంలోకి వెళ్ళి ఈ రోడ్లో జంక్షన్లో ఎక్కువగా స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కానీ ఇక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు మెయింటైన్ చేయలేకపోయారు రోడ్డు రవాణా శాఖ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ. ఈ ప్రమాదంలో చూసుకుంటే ఇప్పటి వరకు గత 2 నెలల్లో చూస్తుంటే ఇక్కడ దాదాపు 10 నుంచి 15 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ సమయంలో దాదాపు 20 మంది వరకు కూడా చనిపోయినట్టు కూడా సమాచారం ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ కానిస్టేబుల్ ట్రాఫిక్లో ఉన్నా కానీ చూడండి రోడ్డుకు అడ్డంగా వచ్చి వెహికల్స్ నిలబడ్డాయి, ఇటు వెహికల్ వెళ్తున్నాయి, ఇటు చూస్తే పట్టణంలోకి వెళ్ళే వెహికల్స్ ఇక్కడ వెళ్తాయి. ఇటు ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో NH హైవే వేసేటప్పుడే 4 లైన్ వేసేటప్పుడే ఇక్కడ బ్రిడ్జి వేయాలని కూడా చాలామంది ప్రతిపాదన పెట్టినా కానీ ఈ ప్రతిపాదనను హైవే వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు 6 లైన్ వస్తుంది, 6 లైన్తో పాటు ఇక్కడ హైవే వేస్తేనే ఇక్కడ ప్రమాదాలు హరికట్టవచ్చని కూడా స్థానికులు కానీ చాలా మంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని అటు అధికారులు కానీ హైవే NH అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ రోడ్డు రవాణా అధికారులు కానీ ఈ NH ఒక హైవే బ్రిడ్జి వేస్తే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి అవకాశం ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ తపోనం నుంచి.